ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమై నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరికొన్ని అంశాలు చూద్దాం. ఎట్టకేలకు జిల్లా అధికారులు పోలీసులతో సమచర్చల వలన సంస్కరణకు సుముఖత ఏర్పడింది. ఇక నేరస్తులకు మేమంటే గట్టి నమ్మకం ఏర్పడాలి. మా పనులు మా కృషి వారి కొరకే అని వారిలో గ్రహింపు రావాలి. మాపై అభిమానం వస్తే గాని మా పని ఇంకా సులువు కాదు. మేము తీసుకున్న కొన్ని పనులు వారిని ఎంతో మెత్తపరిచాయి. మమ్ము అమ్మా నాన్న అంటూ పిలవడం ప్రారంభించారు. ఈ మా సేవా దృష్టి నేరస్తుల్లో ఆలోచనను రేకెత్తించింది. మాపై పూర్తి నమ్మకంతో వారు వ్యవహరించేవారు. ఇజ్రాయెల్ 16 ఏళ్ల నాడు క్షయరోగంతో కృషించిపోతున్నాడు. అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాం. కానీ తరలించిన రోజే ఆయన మరణించాడు. ఒకరోజు మేము కాలనీకి రాగానే రోజు కూర్చునే చెట్టు నీడన చర్చికి ఎదురుగ్గా ఇద్దరు పేకాట ఆడుతూ చిన్న మాటపై తగాదా వచ్చి కోట్లాట జరిగింది. దెబ్బలు తగలడం, రక్తాలు కారడం జరిగింది. ఆ దృశ్యం నా కళ్ళు తిరిగాయి. అయినా ఎక్కడ లేని ధైర్యం తెచ్చుకుని గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేసి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాను. అక్కడున్న ఒక నడికారు స్త్రీ, మా పనులు మా పోట్లాటలు చూస్తే మీకు భయం కలగడం లేదా అని ప్రశ్నించింది. ఇవన్నీ వారికి అలవాటు పడిన దృశ్యాలే అన్నట్లుగా. భయం కన్నా మీ మీద జాలి వేస్తుంది అన్నాను. తాగిన వారు మా వద్దకు రాకూడదు, మేము మాట్లాడము అని మా నియమం పెట్టుకున్నాం. దీంతో వారి ప్రవర్తనలో కొంత మార్పు వచ్చింది. ఒకరు మాట్లాడితే 100 మంది ఒకేసారి అరిచి చెప్పేవారికి వినేవారికి కూడా వినపడని విధంగా సమావేశాలను అరుపుల తిట్ల తిరణాలుగా మార్చేవారి మనస్తత్వంతో వచ్చిన కొద్ది మార్పు మమ్ము ఆనందపరిచింది. మేము చూపుతున్న సహనం, మాలో వారు రోజూ కనిపెడుతున్న నిజాయితీ, వారి సంక్షేమం కోరి వారి అభివృద్ధికై వారి కొరకు మేము అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ తిరగడం వారికి మాపై నమ్మకాన్ని కలిగించాయి. వారి సంక్షేమానికై ఏర్పాట్లు చూడటం, అన్నిటికన్నా పోలీసు దాడి ఆపి ఇండ్లలో నిద్రపోయే అవకాశం కల్పించిన విధానం నేరస్తులకు ఎంతో నమ్మకం, గౌరవం కలిగించాయి. పోలీసుల లాఠీలతో, తుపాకులతో కాక నవ్వు ముఖాలతో నేరస్తులను పలకరించడము, ఇల్లు సోదా చేయడం పోయి పునరావాసానికి పేర్లు లిస్టు తయారు చేయడము, ఇచ్చిన పొలాలు కొలతలు వేసి రెవెన్యూ అధికారులకు సహకరించడము శ్రీ వెంకటేశ్వరరావు చెప్పుకోదగిన సహకారం అందించారు. ఆయన అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ అన్నమాట. ఆ రోజుల్లో నేరస్తుల్లో మార్పునకు ఇవన్నీ దోహదం చేశాయి. సంఘ సేవకుల ప్రయత్నం, కలెక్టర్ చంద్రయ్య గారి సత్వర చర్యల వలన కాలనీలో హాజరుపడి సంస్కరణకై నిలిచిన నేరస్తులకు హాజరు పట్టికను అనుసరించి 146 మందికి 118 ఎకరాల భూమిని రొంపేరు బంజరులో పంచడం జరిగింది. అసలు నేరస్తులకు ఇదివరకే పొలాలు ఉన్నాయా లేదా? అసలు పేదలు ఎవరు, కానివారు ఎవరు? ఇలాంటి ప్రశ్నలు సంఘ సేవకులకు, పోలీసు అధికారులకు లేకపోలేదు. వచ్చాయి, కానీ ఒక్కటే జవాబు చెప్పుకున్నాం. ఇక్కడ ఈ నేరస్తుల్లో ఇదివరకు లేని మార్పును ఆశిస్తున్నాం. ఇలా ఆశిస్తున్నప్పుడు వారికి ఏదో ఒక ఆదరవు, ఆశ చూపించి పనిచేయడం ఒక విధమైన ప్రయోగం. అందరినీ ఒకే విధంగా చూడటం, ఒకే రకమైన సహకారం అందించటం, వారిని గురించి ఆలోచించేవారు ఉన్నారని తెలియజెప్పడం మా ఉద్దేశ్యం. అధికారులు చేసిన కృషి, పడిన శ్రమ ప్రశంసనీయం. నేను మారను, నేను దొంగగానే ఉంటాను, మంచివాడిగా మారిపోతే నన్ను అందరూ గేలి చేస్తారు అని భీష్మించుకు కూర్చున్నారు పేరు మోసిన నేరస్తుడు గజ్జల ప్రసాద్. పోలీసు అధికారి, సంఘ సేవకులు చెప్పడం వలన వానిలో ఆలోచన ప్రారంభమైంది. అయితే ఈ మార్పు పొలం తీసుకుని కొంతకాలం కుటుంబంతో హాయిగా ఉండి ఒక ప్రక్క హాజరు వేయించుకుంటూ
రెండో ప్రక్క నేరాలు చేసి ఆ తరువాత జరిగిన పెద్ద పోలీసు దాడిలో పరారీ అయిపోయాడు. అంతవరకే వానిలో మార్పు. ఆ తరువాత ఇక జైలే. అలాగే చౌటా ప్రసాద్, మెండ్రుగుత్తి చిట్టి, నాగేశ్వరరావుల వంటి పెద్ద నేరస్తులు అసలు మా ఎదుటకే అప్పుడు ఇప్పుడు కూడా రాలేదు. అతని తమ్ముళ్లకు అందరికీ పొలాలు ఇవ్వబడ్డాయి. చౌటా ప్రసాద్ తమ్మునకు 1982లో రైల్వే ఉద్యోగం ఇప్పించబడింది. అయితే అతడు ఎప్పుడూ నేరస్తుడు కాదు. 118 ఎకరాలు రొంపేరు బంచరు పంచేటప్పుడు రకరకాల వీరోచిత కార్యాలు, వీరాంగాలు, వీరోచిత ప్రలాపాలు బయటపడేవి. అవును, అది సరే, వీడు ఏమంత పెద్ద దొంగ అని మీరు పొలం ఇస్తున్నారు? పోలీసు టోపీ చూస్తే వీడి కాళ్ళు వణుకుతాయి కదా అంటాడు ఒకడు. మా ఆయన దొంగతనానికి పోతే 2 కిలోల బంగారం లేనిదే ఇంటికి రాడు. ఈ రోజుల్లో వీళ్ళు ఒక దొంగలేనా? బీడి ముక్క దొరికితే చాలు అదే బంగారం అనుకుంటారు అంటుంది 50 ఏళ్ల సువార్తమ్మ గొప్పగా. మా తాత దొంగ, మా ఆయన పెద్ద దొంగ. నా కొడుకు పేరు వింటేనే పోలీసులు వణికిపోతారు. నా కూతుర్ను ఒక్కరూ పట్టుకోలేదు. నాకు పొలం లేదా అంటుంది ఇంకో ఆవిడ గర్వంగా. అయితే వీరు దొంగలకేనన్నమాట సహాయం చేసేది. మేము దొంగలం అవుతాంలేండి అంటాడు దొంగ కాని యువకుడు ఒకడు. నీ కాళ్ళు పట్టుకుంటా, నా కొడుకు పేరు రాయి. మాకు సెంటు పొలం లేదు. నా కొడుకు దొంగ కాడు కానీ నీ కాళ్ళు పట్టుకుంటా అంటూ బ్రతిమాలుతాడు బల్లాని అంకయ్య. కొడుక్కు ఎలాగైనా పొలం ఇప్పించాలని. స్టువర్టుపురం దొంగలకైనా పొలాలు? మాకు లేవా? మేము దొంగలం కాదా? ఏమండి ఇన్స్పెక్టర్ గారు, నన్ను జైల్లో ఎన్నిసార్లు చూడలేదు మీరు అంటాడు మరొక కాలనీవాసుడు. ఇలా అనేక మంది నుండి శాపనార్థాలు, రుసరుసలు, దొంగలు కానివారి నుండి తిట్లు, పొలం అందని దొంగల నుండి బెదిరింపులు రోజును. వీటిని వింటూ సహిస్తూ కాలనీలో చర్చికి ఎదురుగా ఉన్న నిద్రగన్నేరు చెట్టు నీడలో, ఆసుపత్రికి ఎదురుగా ఉన్న నేరేడు చెట్ల నీడలోనూ మేం కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం. ఈరోజు మనం స్టువర్టుపురం నేరస్తుల సంస్కరణలో భాగంగా హేమలత లవణం గారు నిర్వహించిన అనేక కార్యక్రమాల గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.